హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సభలకు వచ్చేవారు అనేక ఆలోచనలతో వస్తుంటారు. కొందరు విందామని, కొందరు తప్పులు పట్టుకుందామని, కొందరు కాపీ కొడదామని, ఏమండి కొందరు మరి వేరే వేరే తలంపులతో, స్నేహితులతో కూర్చొని కలిసి మాట్లాడుకుందామని, ఏమేమి తలంపులతో మీరు వస్తున్నారో మీ తలంపులు విడిచిపెట్టండి. సౌలు గాడిదలు తప్పిపోయినాయటండి. సౌలుకి గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు తప్పిపోయినాయి అంట. ఆ గాడిదలు తప్పిపోయినాయి బాబు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే, సమూయేలు ప్రవక్త, ఆయన ప్రవచనాలు చెప్తాడు, ఆ గాడిదలు ఎటుపోయినాయో చెబుతాడు అని తెలుసుకుందామని సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? గాడిదలు ఉనికిని తెలుసుకుందామని వెళ్ళాడు. కానీ దేవుడు ఆయనతో ఏం మాట్లాడాడు? నేను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాను. నీ తలంపులు గాడిదలు కాసుకుందామనేది, నా తలంపేంటి నిన్ను రాజుని చేయాలని. నీ తలంపులేంటి? చౌకబారు తలంపులు. మన తలంపులన్నీ ఏంటంటే చౌకబారు తలంపులు. మనం ఏదైనా దేవుడు గబక్కర గడపడి నిన్ను ఏదైనా ఏం కావాలి నా కుమారుడా అని అడిగితే ఏమడుగుతారు చెప్పండి? గబక్కర అకస్మాత్తుగా వచ్చి అడిగితే ఇల్లు కావాలంటావా, ఉద్యోగం రావాలంటావా, వీసా కావాలంటావా, ఏదో మనసులో తిరుగుతుంది, ఏదో గబక్కర అడిగేస్తావు అంటే అదే గొప్ప అనుకుంటున్నావు కదండి. ఏం కావాలి అడిగితే ముట్టిందల్లా బంగారం అవ్వాలని అన్నాడు ఒకడు. ఇచ్చాన పోరా భక్త అన్నాడు అంటాడు. ఇక చూసుకో ఆహాహా అంటే కొండ పట్టుకుంటే బంగారం, ఇల్లు పెట్టుకుంటే బంగారం, బంగారం అయిపోయిందని, నా భార్య బంగారం బంగారం అంటుందని నీ పరిగెత్తుకొచ్చాడు. నాన్న నచ్చిందంట వాళ్ళ కుమార్తె, నా బంగారం ఎత్తుకున్నట్టు బంగారం అయిపోయింది. ఏంటండి బంగారం కావాలా? బంగారం లాంటి బిడ్డ కావాలా? ఏం దుర్మార్గులు ఉన్నారు, బిడ్డ వద్దు నాకు బంగారమే కావాలనేవాళ్ళు. ఏంటండి ఆమె అడిలిపోయింది. ఏంటి నాయన ఇదంటే ఏం చేయండి, నేను ముట్టుకుంటా బంగారం అయిపోతుంది, ఆకలేస్తుంది, దండం పెట్టవా అన్నాడు. ఎందుకైనా నన్ను ముట్టుకోగరా నాయన, నువ్వు బంగారం నీ సింగారం నాకు అక్కర్లేదు, అన్నం పెడతాను నేను పెట్టిందంట. పళ్ళని అన్నం పెడితే అమ్మాయి ఆకలేస్తుందని బంగారం అయిపోయిందట. ఏంటండి నోట్లో బంగారం పెట్టుకుని ఏం చేశాడు? ఇప్పుడు ఆకలి తీరుద్దా, ఊపిరి ఆడక చచ్చాడు అంట. ఏంటండి దేవుని దగ్గరకు వచ్చి ఏం అడుగుతాం మనం? ఏంటి కావాలి? ఏం కావాలి నీకు? ఆ గుడ్డోడు వచ్చాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే ప్రభు ఆగాడంట, వాడిని తీసుకురమన్నాడంట. ఏం కావాలయ్యా నీకు అడిగితే, ఓ 10 రూపాయలు ఇచ్చేయ్యా, ఓ సైకిల్ కొట్టి పెట్టయ్యా, గంట కొట్టే బెల్లుగా దయచేయ్యా, నాకు డబ్బులు ఇయ్యా అని అడిగాడు. అతను ఏమడిగాడు? నిన్ను చూడాలన్నాడు అంతే. దృష్టి కలగడు కూడా కాదు. ఏంటంట? నిన్ను చూడాలి ప్రభువా అన్నాడు. చూడు అన్నాడు అంతే. ఏంటంటే కన్నులు ముట్టగానే పొరలు రాలిపోయినాయి, ప్రభువును చూడగలిగాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏది ఎదురు చూస్తున్నావు నువ్వు? డబ్బా, ఆస్తా, బంగారమా, ఇల్లులా, వాకిల్లా, లోక సంబంధమైనవా? గాడిదలు దొరుకుతాయనా? గాడిదల కోసం వెళ్తే నీ తలంపులు వేరయ్యా. నీ తలంపులు చౌకబారు తలంపులు, చీప్ థాట్స్, టెంపరీ, వాటి కోసం, తాత్కాలికమైన వాటి కోసం కక్కుర్తిపడాయి. నాకు నీ పట్ల గొప్ప తలంపులు ఉన్నాయి. నిన్ను ఇశ్రాయేలు జనాంగానికి నేను రాజుని చేయాలనుకుంటున్నాను. మన తలంపులు విడిచిపెడితేనే దేవుని తలంపులు తెలుసుకుంటామండి. నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను, మా నాన్న డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి యాక్టర్ని అవుతానా డాక్టర్ని అవుతానని చేయి చూపించి అడిగా. మారుమనసు పొందకముందు, ఇప్పుడు కాదులేండి. యాక్టర్ అవుతావు అనగానే ఇంకా ఆ రోజు నుంచి పుస్తకాలు పక్కన పెట్టి సినిమాలకు ట్రై చేశాను. అప్పుడు మేకప్ టెస్టులకు వెళ్ళాను. ఆ గోతులో పడుంటే ఈ పాటికి ఒక పనికిమాలిన యాక్టర్ ఎంతమంది యవనస్తులను ఏం చేస్తాడు చెప్పండి? ఎంతమంది యవనస్తులు సినిమాలు చూసి ఈ రోజున పాడైపోతున్నారు? ఎంతమంది సినిమా లవ్ని, సినిమా ప్రేమను, సినిమా కార్యాలను చూసి వేస్ట్ చేసుకుంటారు జీవితాల్ని. ఒకవేళ అలా ఉంటే నేను ఎంతమంది యవనస్తులకు శాపం అయిపోయేవాడినో. నా తలంపులు పిచ్చి తలంపులు, కానీ దేవుని తలంపులు, రే నువ్వు నా కోసం నిలబడాలిరా స్టేజ్ మీద, నా ప్రేమను ప్రకటించాలరా నువ్వు, నా సవార్త చెప్పాలి నువ్వు. నీకున్న అందము, నీకున్న బలము, నీకున్న శక్తి, నీకున్న జ్ఞానం నాది, నాకు ఇయ్య అన్నాడు. మారు మాట్లాడకుండా దేవునికి అప్పచెప్పాను కాబట్టి ఆయన చేతుల్లో నిలబడి ఉన్నానండి. డాక్టర్ అయితే నీళ్ళు పోసి, ఇంజక్షన్లు చేసి, డబ్బులు చేసుకొని, మాత్రలు రాసి, డబ్బులు ఇచ్చుకుంటే కూర్చునేవాడిని. రేయ్ మాత్రలు మందులు ఇచ్చి కాదు, నా కోసం నిన్ను కోరుకున్నాను. నా నామంలో నువ్వు ప్రార్థన చేస్తే జ్వరాలు పోతాయి, రోగాలు పోతాయి, దెయ్యాలు పోతాయి. నేను నిన్ను ఆధ్యాత్మిక డాక్టర్గా ఉండాలని కోరుకున్నానని దేవుడు నాతో చెప్పినప్పుడు నాకు తెలియదు ఇలా అవుతాయని, ఇలా చేస్తారని నాకేం తెలియదు. బచ్చన్నప్పుడు 18 ఏళ్ల కుర్రోడిని, నాకేం అర్థం కాలా. కానీ నా దేవునికి లోబడ్డా. ఈ రోజున ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు, నేను డబ్బా కొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు, సాక్ష్యాలు చెప్పించాం మేము టీవీలో,
ఎంతమంది రోగులు బాగయ్యారో, ఎలాంటి జబ్బులు పోయాయో, ఎలాంటి దెయ్యాలు పోయాయో అన్ని సాక్ష్యాలు చెప్పడానికి మనకు టైం లేదు. ఎందుకంటే సువార్త చెప్పడమే ఎంతో అవసరం ఉన్నప్పుడు సాక్ష్యాలు చెప్పుకుంటూ కూర్చోవడం అవసరం లేదని నేను అనుకుంటా. కానీ దేవుని కృప వల్ల ఎన్ని రకాల రోగాలు, క్యాన్సర్ పేషెంట్స్ని, ఎన్ని రకాల వ్యాధుల్ని, ఎన్ని విధాలుగా దేవుడు తన కార్యాన్ని ఒక పాత్రగా నన్ను వాడుకొని చేస్తున్నాడో చూచినప్పుడు ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన తలంపులు తాత్కాలికమైనవి, భూ సంబంధమైనవి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. భూమికి ఆకాశమునకు భూమి ఎంతెత్తో మీ కొరకు నేను అంతెత్తైన తలంపులు కలిగి ఉన్నాను. ప్రార్థన. నోరు తెరిచి దేవుడితో చెప్పు, నన్ను కనికరించి ప్రభువా, నాకు సహాయం చేయి నాయనా. నీ తలంపులు నాకు దయచేయ్యా, నీ ఆలోచనలు నాకు దయచేయ్యా. నా దుష్ట మార్గాలు విడిచిపెడుతున్నాను, నా చెడు మార్గాలు విడిచిపెడుతున్నాను, నా పాప మార్గాలు విడిచిపెడుతున్నాను, నా సొంత మార్గాలు విడిచిపెడుతున్నాను. నీ ప్రణాళిక నా బ్రతుకు పట్ల బయలుపరచు నాయన. ఎవరి బాధ ఏదో, ఎవరి సమస్య ఏదో, ఎవరి అవసరత ఏదో అది తీర్చబడిన వారిగా నా పాపములను ప్రభు క్షమించాడు. నా పాపపు మూటను నేను ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టారని సంతోషముతో తిరిగి వెళ్ళడానికి నీ సంపూర్ణమైన నీ యొక్క తలంపులను, ఆలోచనలను, మా కొరకు నీవు కలిగిన ప్రణాళికను మరింతగా ఎరుగు నిమిత్తము మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా.